హాయ్ అండి. ఉసిరికాయ నిల్వ పచ్చడి. ముందుగా ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని 2 గంటలు ఆరబెట్టుకోవాలి. ఎండలో కాదండి, ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, సాల్టు, కళ్ళుప్పు, చింతపండు, ఇట్లా ఈనెలా అన్నీ తీసేసుకొని ఇలాగా హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఫస్ట్ పసుపు, కారం, పల్లి ఆయిల్ హీట్ అయింది. ఇలో పక్కన మనం మెంతులు వేసుకుందాం. దోరగా వేపించుకోవాలి, సిమ్లోనే పెట్టాలి. చింతపండు ఉడికించుకుంటున్నానండి. ఇలాగా దోరగా వేగాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పౌడర్ చేయాలి దీన్ని. ఇలాగా పొడి మిక్సీ పట్టుకొని ఇలాగా వెల్లుల్లిపాయలు ఒక తిప్పు మిక్సీ అట్లా పట్టుకుంటే బాగుంటుంది. ఉడికిచ్చిన ఈ చింతపండుని ఈ కళ్ళుప్పు 2 కలిపి మిక్సీ పడదామండి. అదే ఆయిల్లో తాలింపు పెట్టుకున్నాం. వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, మెంతి పిండి అండి, కారం, చింతపండు, కళ్ళుప్పు 2 కలిపి మిక్సీ పట్టింది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తాలింపు ఆరిపోయింది. ఈరోజు ఇది కొంచెం ముద్దగానే ఉంటుందండి. రేపు మార్నింగ్ చూస్తే మళ్ళీ మనం ఆయిల్ ఊరుతుంది. సరిపోతే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు వేడి చేసుకొని. రెండో రోజు ఉసిరికాయ పచ్చడి, నిల్వ పచ్చడి ఇలా చూశాను. ఆయిల్ కొంచెం పైకి తేలిందండి. మీకు సరిపోతే ఇంకొంచెం అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడే మీకు సాల్ట్ సరిపోకపోయినా, పులుపు సరిపోకపోయినా చూసుకొని కలుపుకోవచ్చు. కొంచెం నూనె పట్టిద్ది. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయండి. ఆయిల్ కొంచెం తక్కువైంది. ఇలాగా ఒక చిన్న జాడీలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలర్ మారదండి. బాయ్ అండి.